నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన అవమానాల మధ్య సాగింది. అగ్రరాజ్యం అనే మెరుపుని కాస్త తొలగించేశారు జింగ్పింగ్. ట్రంప్ ను పదే పదే అవమానాలకు గురి చేసేలా ప్రవర్తించారు. సరైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పారు. అయితే అది డైరెక్ట్ గా చెప్పకుండా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో ఇప్పుడు తమకు అవసరం లేదు, కానీ ఒకప్పుడు తమను వ్యతిరేకించిన ఆ దేశమే అవసరం కొద్దీ తమ దేశానికి వచ్చిందన్నట్లుగా ప్రవర్తించారు. మరి జింగ్పింగ్ తన బాడీ లాంగ్వేజ్ ను ఎలా ప్రదర్శించారో ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల చైనా పర్యటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ పర్యటన జరుగుతోంది. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక అమెరికా అగ్రనేత బీజింగ్ లో అడుగుపెట్టడంతో అంతర్జాతీయ మీడియా ప్రతి కదలికను నిశ్చితంగా గమనిస్తోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జింగ్ పింగ్ ల బాడీ లాంగ్వేజ్, వారి షేక్ హ్యాండ్ వంటి అంశాలు, బాడీ లాంగ్వేజ్ ను సైతం నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల అధినేతలను కలిసినప్పుడు తన హ్యాండ్ షేక్ ను కేవలం ఒక పలకరింపుగా కాకుండా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఒక పవర్ ప్లే ఆయుధంగా వాడుతుంటారు. ఎదుటివారి చెయ్యి గట్టిగా పట్టుకొని తన వైపు లాగడం, లేదా మరో చేత్తో వారి అరచేతిని తడుముతూ తానే బాస్ అనే సంకేతాలు ఇవ్వడం ఆయన శైలి. గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వెలుపల జింగ్పింగ్ తో తలపడినప్పుడు కూడా ట్రంప్ ఇదే వ్యూహాన్ని అమలు చేయబోయారు. అయితే చైనా అధ్యక్షుడి వ్యూహం ముందు ట్రంప్ పాచికలు పారలేదు. ట్రంప్ తన వైపు లాగడానికి ప్రయత్నించినప్పుడు జింగ్పింగ్ ఏమాత్రం తొణకకుండా స్థిరంగా నిలబడి ఎదురుగా ట్రంప్ నే తన వైపును తిప్పుకున్నారు. బాడీ లాంగ్వేజ్ నిపుణురాలైన జూడీ జేమ్స్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ కొద్ది దూరం నుంచే ముందుగా చేయి చాచి చొరవ తీసుకోవడం ద్వారా ఆధిపత్యం ప్రదర్శించాలని చూశారు. కానీ ఆ తర్వాత మరో కరచాలనంలో ట్రంప్ చైనా అధ్యక్షుడి వైపు కొద్దిగా ఒరగడం గమనించవచ్చు. ఇది జింగ్పింగ్ పట్ల ఆయనకున్న సన్నిహిత్యాన్ని, ఈ పర్యటనను ట్రంప్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. వ్యాపార నేపథ్యం ఉన్న ట్రంప్ ఎదుటివారిని ప్రశంసలతో ముంచెత్తి తన పనులు చక్కబెట్టుకోవడంలో తిట్ట. ఈ పర్యటనలోనూ ఆయన షీ జింగ్పింగ్ పైన, చైనా పైన పొగడ్తల వర్షం కురిపించారు. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో జరిగిన 2 గంటల సుదీర్ఘ చర్చల్లో జింగ్పింగ్ ను ఒక గొప్ప నేతగా అభివర్ణించారు. తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు, ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించుకునే విధానాన్ని గుర్తు చేసుకున్నారు. చర్చల తరువాత యునెస్కో ప్రపంచ వారసత్వ దేశమైన టెంపుల్ ఆఫ్ హెవెన్ ను సందర్శించారు. అక్కడ కూడా ఆధిపత్య దేశాధినేత గైడ్ చేయాల్సి ఉండగా ట్రంప్ రివర్స్ లో సైగల ద్వారా జింగ్పింగ్ కు దిశానిర్దేశం చేయసాగారు. అయినప్పటికీ జింగ్పింగ్ తీవ్ర గంభీరంగా, ప్రశాంతంగా వ్యవహరించారు. గతంలో రష్యా అధ్యక్షుడు లేదా ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ వచ్చినప్పుడు చూపించినంత ఆత్మీయతను ఆయన ట్రంప్ పట్ల ప్రదర్శించలేదు. ట్రంప్ స్నేహపూర్వకంగా జిన్పింగ్ వీపు పైన తట్టగా జింగ్పింగ్ కూడా అదే రీతిలో స్పందిస్తూ తానేం తక్కువ కాదనే సంకేతాన్ని ఇచ్చారు. ఈ బాడీ లాంగ్వేజ్ వార్లో జింగ్పింగే పై చేయి సాధించారని నెటిజన్లు భావిస్తున్నారు. రాజకీయ వ్యూహాత్మక అంశాల పరంగా చూస్తే చైనా, అమెరికాల మధ్య సామరస్యం అనేది ఉత్తర దక్షిణ ధృవాల లాంటిదే. ఇరాన్ యుద్ధానికి ట్రంప్ వైఖరే కారణమని తెలిసినప్పటికీ జింగ్పింగ్ దౌత్య మర్యాదలకు లోటు రానివ్వలేదు. అయితే అత్యంత కీలకమైన తైవాన్ అంశం వచ్చేసరికి ఇద్దరు నేతలు తమ వైఖరిని స్పష్టం చేసుకున్నారు. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే ఘర్షణ తప్పదని జింగ్పింగ్ నిర్మోహమాటంగా హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్ర్యాన్ని కాపాడమని అమెరికా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటం ఇరు దేశాల కర్తవ్యమని, ఇక్కడ యథాతథ స్థితి మారితే నష్టమని చైనా స్పష్టం చేసింది. మాటల మధ్యలో తైవాన్ విషయంలో చైనాను లొంగతీసుకోవాలనుకున్న ట్రంప్ ఆశలపై జింగ్పింగ్ నీళ్లు జల్లారు. ఈ విభేదాలను పక్కన పెడితే చైనాలో లభించిన అరుదైన ఖనిజాలపైన అమెరికా కన్నుపడింది. దీనిపై జింగ్పింగ్ నర్మగర్భంగా మాట్లాడుతూ విభేదాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువని, వాణిజ్య రంగంలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలపై కూడా చర్చలు జరిగాయి. అలాగే టెక్నాలజీ రంగంలో ఏఐపై అమెరికా సాగిస్తున్న ఆధిపత్య పోరును చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. తమ సమున్నత లక్ష్యాలకు అమెరికా ఆంక్షలు అడ్డుపడుతున్నాయని ట్రంప్ కు చైనా స్పష్టం చేసింది. చివరిగా హర్ముజ్ జలసంధిని తెరిపించేలా ఇరాన్ ను ఒప్పించాలని అమెరికా కోరగా
ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని చైనా తేల్చెప్పింది. మొత్తానికి ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న గ్యాప్ ను స్పష్టంగా చూపించింది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అవసరాల రీత్యా మాత్రమే చైనా పర్యటన చేశారే తప్ప ఎక్కడా కూడా పరస్పర ప్రయోజనాలు ఇందులో కనిపించలేదు. అందుకే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ చాలా తెలివిగా వ్యవహరించారు. తన దేశంలో ఆతిథ్యం ఇస్తూనే ఆయన్ను లైట్ తీసుకున్న రీతిలో బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించారు. దీన్ని బట్టి చూస్తుంటే అమెరికాకు ఘోర అవమానమే అని చెప్పుకోవచ్చు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలా జరిగిందన్నది స్పష్టమవుతుంది. ఆయన తనకు నచ్చినట్లుగా యుద్ధాలను మొదలుపెట్టడం, ఆ తరువాత చేతులు కాల్చుకోవడం వల్లనే ఇప్పుడు అమెరికాకు ఉన్న విలువ సైతం తొలగిపోయిందని స్పష్టమవుతోంది. మరి ట్రంప్ వైఖరిని ఇప్పటికైనా మార్చుకుంటారా, లేక తానే గొప్పవాడిననే ట్రాన్స్ లో ఉండి అమెరికాను నాశనం చేస్తాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.